వరద బాధితుల కోసం పిడుగురాళ్లలో సిపిఐ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విరాళాల సేకరణ. విజయవాడ వరద బాధితుల సహాయార్థం భారతీయ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పిడుగురాళ్ల మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం పిడుగురాళ్ల పట్టణంలో విరాళాల సేకరణ జరిగింది. సేకరించిన మొత్తం సొమ్మును జిల్లా పార్టీ నాయకత్వానికి అప్పగించడం జరుగుతుందని సిపిఐ పార్టీ గురజాల నియోజకవర్గ కార్యదర్శి మందపాటి రమణారెడ్డి తెలిపారు. ఈ విరాళాల సేకరణ కార్యక్రమంలో రమణారెడ్డితో పాటు పార్టీ సీనియర్ నాయకులు షేక్ హసన్, అకినపల్లి బాలయ్య, షేక్ కరీముల్లా, కృష్ణనాయక్, సుజాత, వంగూరి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు విజయవాడ వరద బాధితుల సహాయార్థం పిడుగురాళ్ళలో ఈ రోజున క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. పిడుగురాళ్ళ ప్రజలందరూ కూడా విజయవాడ బాధితులను విరివిగా విరాళాలు ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటికే విజయవాడ నగరంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేక కార్యక్రమాల ద్వారా వాళ్ళకి అక్కడ ఇప్పటికే సహాయ సహకారాలు అందిస్తుంది. దానిలో భాగంగా మనం కూడా మానవతా దృక్పథంతో పిడుగురాళ్ళ నుంచి కూడా మన యొక్క ఈ కార్యక్రమాన్ని మనం చేతనైనంత వంతుగా అందరూ ప్రజలందరూ కూడా ఇచ్చి, విద్యార్థులు, వ్యాపారస్తులు అందరూ కూడా ఇచ్చి ఈ యొక్క విజయవాడ బాధితులు ఆదుకునేందుకు మీ అందరూ కూడా ముందుకు రావాలని కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాము. పిడుగురాళ్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు మనవి, ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడలో ఉన్నటువంటి వరద బాధితులకు సహాయార్థం విరాళాలు సేకరించడం అనేటువంటిది కార్యక్రమం ఇక్కడ పిడుగురాళ్లలో ప్రారంభించబడుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించి ఎవరికి చేతనంత వారు విరాళాలు ఇచ్చి సహకరిస్తే మనందరం కూడా మనిషి జన్మ ఎత్తినందుకు సాటి మనుషులకు మరి సహకరించడం అనేటువంటిది మన బాధ్యత. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీకు తోచినంత సహాయం చేయవలసిందిగా అర్థిస్తున్నాము. అందరికీ నమస్తే. ఇదిగోండి, మరి వరద బాధితులకి, విజయవాడ వరద బాధితులకి మరి జరిగినటువంటి పరిణామాల్లో మరి మేమందరం కూడా మా పార్టీ తరపుగా, మా కమ్యూనిస్ట్ పార్టీ తరపుగా వారి కోసం మరి కొంచెం విరాళాలు అడగటానికి మేము అంతా సిద్ధపడి, వాళ్ళ కోసం సిద్ధపడి మేమంతా ఇది మా పార్టీ తరపుగా మేమంతా గ్యాదర్ చేసి వాళ్ళ విరాళాలు అడుగుచున్నాము. అది మరి వాళ్ళకి అందజేయాలని మా కోరిక.